హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని డీల్ చేసుకుంటూ వస్తున్నాం కదండి. సో ప్రత్యేకంగా టీజీపీఎస్సీ అండ్ అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ ఆస్పిరెంట్స్ కోసము ఈ యొక్క ఇనిషియేటివ్ అని మీ ముందుకు తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు చూసినట్టయితే టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4లో మనకి పేపర్ 1 ఏదైతే ఉందో ఇందులో కరెంట్ అఫైర్స్ అనేది చాలా డామినెంట్ రోల్గా మనకైతే కనిపించడమే జరుగుతుంది. ఎంత లేదన్నా ఒక 25 నుంచి 30 క్వశ్చన్స్ అయితే రావడమే జరుగుతుంది, ఈవెన్ కరెంట్ అఫైర్స్ నుంచే. సో మనము ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి 1 మంత్ కూర్చొని కరెంట్ అఫైర్స్ అన్ని రివైజ్ చేయడం అనేది ఇట్ ఇంపాసిబుల్ నానా. సో అన్నీ గుర్తుపెట్టుకోలేము కాబట్టి సో డైలీ ఒక 1 అవర్ నుంచి ఒక 2 అవర్స్ అయితే కేటాయించండి కరెంట్ అఫైర్స్కి అయితే. సో ఒక 1 మంత్ ముందు కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ఇవి రివిజన్ చేసుకోవడానికి అయితే మీకు మంచి నాలెడ్జ్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు దగ్గర ఉంటుంది కాబట్టి సో డైలీ ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే కేటాయించండి కరెంట్ అఫైర్స్కి, ఓకేనా. సో మీరు కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ పార్ట్ ఎప్పుడైతే మీరు కవర్ చేస్తారో అప్పుడే మీకు ఎగ్జామినేషన్లో అయితే మీకు సక్సెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో నా ఒక సెషన్ 1.5xలో 1.5xలో స్పీడ్లో పెట్టుకునేది చూడండి. అండ్ మీరు నోట్ మేకింగ్ అయినా చేసుకున్నానా. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే మాత్రం నోట్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చెప్తున్న ఏదైతే టాపిక్ ఉందో టాపిక్లో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఒక 3-4 పాయింట్స్లో రాసుకొని అయితే పెట్టుకోండి, ఓకేనా. సో రివర్స్ ఇన్ న్యూస్, కొన్ని రివర్స్ అనేవి మనకు న్యూస్లో ఉన్నాయండి. సో వాటికి సంబంధించిన బార్డర్స్ ఎక్కడున్నాయి, అసలు ఎందుకు న్యూస్లో ఉంది, సో వాటికి సంబంధించిన జియోగ్రఫికల్ ఏరియా అంతా మనం చూడడం అయితే జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ అదేవిధంగా రీసెంట్గా నరేంద్ర మోడీ గారు యూఎస్కి విజిట్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన అవుట్కమ్స్ ఏంటని మనం చూద్దామండి. సో తప్పకుండా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి పిఎంస్ ఏవైతే మనకి విజిట్ అవుతారో వేరే కంట్రీస్కి చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ జరిగే మనకి మీటింగ్స్ కావచ్చు అండ్ అదేవిధంగా సమిట్స్ అయినా కానీ అండ్ అదేవిధంగా అక్కడ జరిగే అగ్రిమెంట్స్ కానీ మెమోరం ఆఫ్ అండర్స్టాండింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఎటువంటి టైప్ ఆఫ్ కోఆపరేషన్ అనేది 2 కంట్రీస్ మధ్య జరిగిందనే విషయాలు మనం చదువుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, ఓకేనా. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి చూసుకుంటే ఈ విధమైన క్వశ్చన్స్ మనకి రావడమే జరుగుతుంది. అండ్ అదేవిధంగా పిఎంస్ ఫ్రాన్స్ విజిట్. సో రీసెంట్గా ఫ్రాన్స్ కూడా విజిట్ అవ్వడం జరిగింది. ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అనేది అక్కడ ప్యారిస్లో హెల్డ్ అయిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్కి విజిట్ అయిన తర్వాత ఆ ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ కూడా మనకి ఈ డోక్రా యొక్క మెటల్ ఏదైతే ఉందో తనకి గిఫ్ట్గా వేయడం అయితే జరిగిందనమాట, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో ఈ డోక్రా గురించి ఇన్ డీటెయిల్గా నేను చెప్పడం అయితే జరిగింది. సో అండ్ అదేవిధంగా మనకి ఆదిలాబాద్ డోక్రా ఏదైతే ఉందో మనకి దీనికి జియోగ్రఫికల్ ట్యాగ్ అయితే రావడం జరిగిందో చెప్పాను. సో నాకు ఏ ఇయర్లో వచ్చిందన్న కామెంట్ సెషన్లో తెలపని నేను చూస్తాను, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. మనకు అడగడానికి చాలా స్కోప్ ఉంది. అండ్ అదేవిధంగా మనకి రీసెంట్గా ఈ యొక్క లోకోవా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది కూడా న్యూస్లో ఉంది. సో దీని గురించి కూడా మనం కొన్ని చదువుకుందాం. అది ఎక్కడ ఉంది, సో ఎందుకు న్యూస్లో ఉంది, అక్కడ ఉన్న ఫ్లోరా ఏంటి, ఫానా ఏంటి, ఏదైనా రివర్ ఫ్లో అవుతుందా, సో ఇట్లాంటివి అనేవి మనం కవర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మా ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మా ఇనిషియేటివ్స్, మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఆ లైక్ బటన్ హిట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీకు వ్యూస్ని కూడా తెలపండి, ఓకేనా. సో లేట్ చేయకుండా ఇంకా డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. రైట్, చూడండి రివర్స్ ఇన్ న్యూస్. సో ఫస్ట్ వన్ మనకి పొటామిక్ రివర్. ఇది రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే అమెరికన్ ఎయిర్లైన్ ప్లేన్స్ ఏదైతే ఉందో ఆర్మీ హెలికాప్టర్తో మనకి కొల్లాడడం జరిగిందండి నియర్ వాషింగ్టన్ డీసీ. ఇది పొటామిక్ రివర్లో క్రాష్ అవ్వడం జరిగింది. సో ఈ పొటామిక్ రివర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. దీని ఒక సోర్స్ వచ్చేసి మనకి గ్రీన్ స్ప్రింగ్ అండి. అండ్ అదేవిధంగా దీని మౌత్ వచ్చేసి మనకి చీజాపీకే బేలోకి దీని ఒక మౌత్ ఉండమని జరిగింది. అంటే అక్కడ ఈ పర్టికులర్ చీజ్ బేలోనే మనకి ఎంటీ అవడం అయితే జరుగుతుందన్నమాట, ఓకేనా. రైట్. సో దీని ఒక ఇంపార్టెంట్ సిటీ వచ్చేసి మనకి వాషింగ్టన్ డీసీ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, అంటే ఈ యొక్క రివర్ మీద ఉన్న ఇంపార్టెంట్ సిటీ ఏంటంటే వాషింగ్టన్ డీసీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి జపాన్లో ఉన్న ఈ యొక్క అరకవ రివర్ అనేది, సో ఇది మనకి మౌంట్ కాబూషి నుంచి ఈ యొక్క అరక రివర్ అనేది ఆరిజినేట్ అవ్వుకుంటూ టోక్యో బేలోకి ఫ్లో అవడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క అరకవ రివర్ ఏదైతే ఉందో దీన్ని సిస్టర్ ఆఫ్ పొటామిక్ రివర్గా కూడా డెసిగ్నేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ అరకవ రివర్ అండ్ అదేవిధంగా ఈ యొక్క పొటామిక్ రివర్ అనేది రెండు ఒక సిమిలారిటీ షేర్ చేసుకోవడం జరుగుతుంది. పొటామిక్ రివర్ అనేది వాషింగ్టన్ డీసీ దాని యొక్క మెయిన్ సిటీ నుంచి ఫ్లో అవడం జరుగుతుంది, క్యాపిటల్ సిటీస్ నుంచి. అండ్ అదేవిధంగా ఈ యొక్క అరకవ రివర్ అనేది కూడా దాని యొక్క క్యాపిటల్ సిటీ నుంచి ఫ్లో అవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా షేర్ యూనిక్ కల్చర్ బాండ్ త్రూ చెర్రీ బ్లాసమ్స్ విచ్ బ్లూ లాంగ్ బోత్ రివర్ బ్యాంక్స్. సో దాని యొక్క రివర్ బ్యాంక్ చుట్టూ కూడా ఈ యొక్క చెర్రీ బ్లామ్స్ అని కూడా బ్లూ అవడం జరుగుతుందని, అందుకే ఈ యొక్క పర్టికులర్ అరకవ రివర్కి కూడా ఈ యొక్క పొటామిక్ రివర్కి సిస్టర్ రివర్గా దాన్ని డిజిగ్నేట్ చేయడం అయితే జరిగిందనమాట, ఓకేనా. సో సిస్టర్ రివర్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే లింక్స్ రివర్ అక్రాస్ కంట్రీస్ టు ఫాస్టర్ కల్చర్, ఎన్విరాన్మెంటల్ అండ్ ఇన్ఫర్మేషనల్ ఎక్స్చేంజ్, ప్రమోటింగ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఎమంగ్ ఎకలాజికల్ జియోగ్రఫికల్ సిమిలర్ కమ్యూనిటీస్. ఒక సిమిలర్ కమ్యూనిటీస్ ఉండడంతో దాన్ని సిస్టర్ రివర్గా డిజిగ్నేట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట, ఓకేనా. సో పొటామిక్ రివర్ అనేది ఎక్కడుందో మనకి యూఎస్ఏలో లొకేట్ అవ్వడం జరిగింది. దీని యొక్క మౌత్ ఎక్కడుంది మనకి
చీజ్ బేక్ పీలో మనకి లొకేట్ అవ్వడం జరిగింది. దీనికి సిస్టర్ రివర్గా మనకి దేని పిలుస్తున్నారు, అరకవ రివర్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేటివి. రైట్, నెక్స్ట్ జాంబేసీ రివర్ అండి. జాంబేసీ రివర్ మనకి న్యూస్లో ఉందండి. అక్కడ ఎకలాజికల్ క్రైసిస్ అనేవి జరుగుతున్నాయి. సో చాలా డ్రౌట్ కండిషన్స్ అండ్ ఎండేంజరింగ్ లైవ్లీహుడ్స్, అగ్రికల్చర్, వాటర్ సప్లై అనేది ఈ యొక్క జాంబియాలో అండ్ జింబాబ్వేలో మనకి చాలా ఎకలాజికల్ క్రైసిస్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. అందుకే జాంబేసీ రివర్ అనేది మనకి న్యూస్లో ఉందన్నమాట. దీనికి ఒక సోర్స్ చూసినట్టయితే కెలైనా హిల్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకేనా, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకున్నాను జాంబేసీ రివర్ అనేది. సో జాంబేసీ రివర్ అనేది దీని యొక్క సోర్స్ అనేది మనకి కెలైనా హిల్స్ నుంచి జాంబియా నుంచి స్టార్ట్ అవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి కనిపిస్తుంది అనుకున్నాను. సో ఇది మనకి జాంబియా. ఈ జాంబియాలో ఉన్న మనకి కెలైనా హిల్స్ నుంచి మనకి స్టార్ట్ అయ్యి ఇక్కడ మనకి ఈ మొజంబిక్ ఛానల్లోకి ఎంటీ అవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో ఇది ఇండియన్ ఓషన్, ఇది మనకి మొజంబిక్ ఛానల్, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, సో ఇది మనకి జాంబియా నుంచి మనకి ఫ్లో అవ్వకుంటూ ఇక్కడ మనకి అంగోలా నుంచి కూడా ఫ్లో అవుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ జింబాబ్వే నుంచి ఫ్లో అవ్వకుంటూ దాని తర్వాత మనకి మొజంబిక్ నుంచి కూడా ఫ్లో అవ్వకుంటూ మొజంబిక్ ఛానల్లో మనకి ఎంటీ అవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో మౌత్ చూడండి, మొజంబిక్ ఇండియన్ ఓషన్లో దీని ఒక ఎంటీ అనేది ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ సిటీస్ విచ్ ఇస్ లుసాకా, క్యాపిటల్ ఆఫ్ జాంబియా. సో ఇక్కడ మనకి లుసాకా ఏదైతే ఉందో విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జాంబియా, ఆ పర్టికులర్ సిటీ నుంచి మనకి ఫ్లో అవడం జరుగుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, అండ్ అదేవిధంగా ఇట్ ఫార్మ్స్ కరిబా డ్యామ్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ రిజర్వాయర్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్లో మనకి కరిబా డ్యామ్ అనేది మనకి ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రిజర్వాయర్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్లో, గుర్తుపెట్టుకోండి. అండ్ విక్టోరియా ఫాల్స్ అనేది కూడా మనకి ఆన్ ద బార్డర్ ఆఫ్ బిట్వీన్ ద జాంబియా అండ్ జింబాబ్వే మనకి లొకేట్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది అనుకున్నాను. సో ఇక్కడ విక్టోరియా ఫాల్స్ అనేది ఇక్కడ మనకి జింబాబ్వేకి అండ్ జాంబియాకి మధ్యలో మనకి బార్డర్గా మనకి విక్టోరియా ఫాల్స్ అనేది లొకేట్ అవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి క్వశ్చన్స్లో ఏ విధంగా అడుగుతాడంటే, సో విక్టోరియా ఫాల్స్ అనేది ఏ రివర్ మీద మనకి లొకేట్ ఉందని మనకు అడుగుతాడు. సో జాంబేసీ రివర్ మీద లొకేట్ అవ్వడం జరిగింది. అది ఏ కంట్రీస్ బిట్వీన్లో మనకు ఉందంటే మనకి జాంబియా అండ్ అదేవిధంగా జింబాబ్వేకి మధ్యలో మనకి లొకేట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఆఫ్రికాలో ఉన్న ఈ యొక్క పర్టికులర్ లేక్స్ అని మీకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న లేక్ మాల్వే కానీ, సో ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్. సో మనకి ఆఫ్రికా కాంటినెంట్ సంబంధించినది సపరేట్గా మనం సెషన్లో మాట్లాడుకుందాం. తప్పకుండా వాటి మీద మనకు క్వశ్చన్స్ దిగడానికి అయితే స్కోప్ ఉందన్నమాట. ఓకేనా, సో జాంబేసీ రివర్ అక్కడ ఎకాలజికల్ క్రైసిస్ రావడం వల్ల అది న్యూస్లో ఉండడం జరిగింది. ఇది కెలైనా హిల్స్ నుంచి మనకి స్టార్ట్ అయ్యి మనకి మొజంబిక్ ఛానల్లోకి ఎంటీ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో ఇంపార్టెంట్ సిటీ యొక్క పర్టికులర్ రివర్ మీద ఏంటంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ జాంబియా లుసాకా మనకి లొకేట్ అవ్వడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి కరిబా డ్యామ్ అనేది కూడా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి కరిబా ఉంది కదా, ఈ కరిబా డ్యామ్ అనేది ఇక్కడ మనకి ఫామ్ అవ్వడం జరుగుతుంది, విచ్ ఇస్ ద లార్జెస్ట్ రిజర్వాయర్ ఇన్ వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్. రైట్, దాని తర్వాత విక్టోరియా ఫాల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో విక్టోరియా ఫాల్స్ అనేది మనకి జాంబియాకి జింబాబ్వేకి బార్డర్ బిట్వీన్లో మనకి లొకేట్ అవ్వడం జరిగింది ఆన్ జాంబేసీ రివర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఫ్యాక్ట్స్ అనేటివి మ్యాపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాపింగ్ మీద మనకి క్వశ్చన్స్ అని దిగుతాయి. మెయిన్గా మనకి బార్డర్స్ కానీ లేకపోతే ఆ రివర్ చుట్టూ ఎక్కడ మనకి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఆ రివర్ మీద ఉన్న ఇంపార్టెంట్ సిటీస్ ఏంటి, ఆ రివర్కి ఉన్న మనకి ట్రిబ్యూటరీస్ ఏంటి. ఓకేనా, సో ఈ విధంగా ఏ కంట్రీ నుంచి మనకి ఫ్లో అవుతుంది, ఇప్పుడు జాంబియా నుంచి, అంగోలా నుంచి, జింబాబ్వే నుంచి, మొజంబిక్ నుంచి ఫ్లో అవ్వకుంటూ అండ్ మొజంబిక్ ఛానల్ ఎంటడం జరుగుతుంది. సో ఇలా ఈ విధంగా మనకి అడగడానికి స్కోప్ ఉందన్నమాట. ఓకేనా, అండ్ అదేవిధంగా మీరు యూపీఎస్లో చూసినట్టయితే కాంగో బేసిన్ మీద మనకి రీసెంట్గా క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. సో కాంగో బేసిన్ అనేది మనకి ఏ కంట్రీస్ వరకు ఉంది, ఏ కంట్రీలో ఒకటే ఉంది కాంగో బేసిన్ అని మనకి అడిగాడు అనమాట. సో ఆ విధంగా మన క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో అందుకే రీసెంట్గా ఉన్న న్యూస్లో ఉన్న రివర్స్ అనేది తీసుకొచ్చి మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, తాపాజోస్ రివర్ అండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో తాపాజోస్ రివర్ అనేది ఇది మనకి రివర్ అమెజాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని యొక్క ట్రిబ్యూటరీ ఈ తాపాజోస్ దీనికి ఒక ట్రిబ్యూటరీ, అమెజాన్ యొక్క ట్రిబ్యూటరీ అనమాట. సో ఈ పర్టికులర్ పార్ట్ అంతా మనకి బ్రెజిల్ నాన్న. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఎందుకు న్యూస్లో ఉందంటే ఇక్కడ కూడా చాలా సివియర్ డ్రాట్ అయితే రావడం జరిగింది. సో ద ఫస్ట్ ఎవర్ వాటర్ స్కేర్ సిటీ ఎమర్జెన్సీ రావడం జరిగింది అనమాట. ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎవర్ వాటర్ స్కేర్ సిటీ ఎమర్జెన్సీ వచ్చింది ఈ పర్టికులర్ తాపాజోస్ రివర్ దగ్గర. ఇట్లా గుర్తుపెట్టుకొని ఇట్లా ఫస్ట్ టైం వర్డ్ ఏదైనా న్యూస్లో వచ్చిందంటే తప్పకుండా నోట్ మేక్ అయినా చేసుకోవాలి మీరు. ఓకేనా, సో ఈ పర్టికులర్ రివర్ ఏదైతే ఉందో ఎంటైర్లీ లొకేటెడ్ ఇన్ బ్రెజిల్లో మనకి లొకేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి బ్రెజిల్ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ అమెజాన్ బేసిన్ ఏదైతే ఉందో ఇక చూడండి, ఇది మనకి బ్రెజిల్ అనమాట. సో ఇది మనకి బ్రెజిల్లోనే లొకేట్ అవ్వడం జరిగింది ఈ యొక్క తాపాజోస్ రివర్ అనేది. ఓకేనా, సో మీరు ఏం చేయాలంటే
ఇక్కడ మనకి కాంగో బేసిన్ కావచ్చు, అమెజాన్ బేసిన్ కావచ్చు, మిగతా రివర్ బేసిన్స్ అనేవి కొంచెం నోట్ చేసుకొని పెట్టుకొని వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి మాటో గ్రోసో బ్రెజిల్ నుంచి దీని యొక్క సోర్స్ అని ఉందండి. సో మౌత్ వచ్చేసి మనకి అమెజాన్ రివర్ నార్థన్ బ్రెజిల్. సో ఇక్కడ మనకి అమెజాన్ బేసిన్లోకి మనకి కలపడం జరుగుతుంది అనమాట. సో అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ యొక్క అమెజాన్ రివర్లోనే మనకి కలిసిపడడం జరుగుతుంది ఈ యొక్క తాపాజోస్ రివర్ అనేది. ఓకేనా. సో ఆల్మోస్ట్ ఎంటైర్ లెంత్ ఆఫ్ ద రివర్ ఇస్ నావిగేబుల్గానే ఉండడం జరిగింది. అంటే అమెజాన్ రివర్ని టోటల్ మనకి నావిగేషన్ అనేది లేదండి కొంతవరకు. ఈ పర్టికులర్ తాపాజోస్ రివర్ ఏదైతే ఉందో ఇది నావిగేబుల్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇది ఫస్ట్ ఎవర్ వాటర్ స్కేర్సిటీ ఎమర్జెన్సీ రావడం జరిగింది. బ్రెజిల్లోనే లొకేట్ అవ్వడం జరిగింది ఎంటైర్ రివర్ అనేది. అండ్ అమెజాన్ దీని యొక్క మౌత్ అనేది అమెజాన్ రివర్కి కనెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ రివర్ అనేది నావిగేబుల్ కూడా ఉండడం జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఎటువంటి ఫ్యాక్ట్స్ అనేటివి. నెక్స్ట్ చూడండి ఫ్లింట్ రివర్. సో ఇది మనకి యూఎస్ఏలో లొకేట్ అవ్వడం జరిగిందండి. ఇది జార్జియాస్ ఫ్లింట్ రివర్ అనుకుంటుంటారు. ఇది మనకి రిచ్ ఇన్ బయోడైవర్సిటీ, ఆ పర్టికులర్ రీజన్కి చాలా వైటల్ అండ్ ఇంపార్టెంట్ అనమాట. సో అక్కడ ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల చాలా స్ట్రెస్ అనేది రావడం జరిగిందండి. అక్కడ మనకి ఫ్లడ్స్ కానీ డ్రౌట్స్ కానీ ఇంక్రీజింగ్ హ్యూమన్ ఇంపాక్ట్ వల్ల అక్కడ చాలా ఈ యొక్క రిచ్ బయోడైవర్సిటీకి అయితే చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వడం జరిగిందని న్యూస్లో రావడం జరిగిందనమాట. సో దీని యొక్క అప్లాంచియో రివర్ అనేది మనకి మౌత్గా ఉండడం జరిగింది, విచ్ ఇస్ అ లేక్ సెమినాల్. ఇది యూఎస్లో ఒకటి జరిగింది. సో దీని మ్యాప్ అనేది ఇక్కడ నేను ప్రజెంట్ చేయలేదు. మీరు కొంచెం గూగుల్ సెర్చ్ చేసి మనకి ఫ్లింట్ రివర్ అని కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో రైట్. సో జస్ట్ అది న్యూస్లో ఎందుకు ఉంది, అది ఎక్కడ లొకేట్ ఉందని మీకు తెలిస్తే కొంచెమైనా మీకు ఏదైనా స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఎలిమినేషన్కి అయితే మీకు యూజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ అనేది. నెక్స్ట్ మెకాంగ్ రివర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ మెకాంగ్ రివర్ మీద మనకి ఇంతకుముందు పీవైక్యూస్ అంటే క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. సో దీని గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. సో ఈ యొక్క మెకాంగ్ రివర్ మీద ఇంటెన్సివ్ శాండ్ మైనింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ జరుగుతుందని మనకి న్యూస్ రావడం జరిగిందనమాట. సో దీని యొక్క సోర్స్ అనేది ఎక్కడ నుంచి ఉందంటే తంగాలు మౌంటైన్స్ అండి. ఓకేనా. సో తంగాలు మౌంటైన్స్ ఎక్కడ ఉందనమంటే చైనాలో లొకేట్ అవ్వడం జరిగింది. సో తంగాలు మౌంటైన్స్ నుంచి దీని యొక్క సోర్స్ అని మనకు లొకేట్ అవ్వడం జరిగింది. దీని యొక్క మౌత్ వచ్చేసి మనకి మెకాంగ్ డెల్టా, వియత్నాం సౌత్ చైనా సీ. ఇది మనకి సౌత్ చైనా సీ అనమాట. ఈ సౌత్ చైనా సీ ఇక్కడ మనకి మెకాంగ్ డెల్టాగా వియత్నాంలో మనకి ఫామ్ అయ్యి ఇది ఎంటీ అవడం జరుగుతుంది ఈ పర్టికులర్ సీలో. ఓకేనా. గుర్తుపెట్టుకోండి దీని యొక్క సోర్స్ వచ్చేసి మనకి తంగాల మౌంటైన్స్ చైనా నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఇక్కడ మనకి మెకాంగ్ డెల్టాని వియత్నాంలో ఒక డెల్టా లాగా ఫామ్ అయిపోయి సౌత్ చైనా సీలో మనకి కలిసిపోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇంపార్టెంట్ సిటీస్ వచ్చేసి సో వియత్నాం లావోస్ అండ్ ఇక్కడ కంబోడియాలో మనకి ఫోనఫే అండ్ అదేవిధంగా వియత్నాంలో ఉన్న మనకి హోచి మిన్ సిటీ అనేది మనకి లొకేట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇంకా ఇంపార్టెంట్ సిటీస్ అనేది ఈ పర్టికులర్ రివర్ మీద ఇక్కడ లావోస్లో ఉన్న వియెంటనే అండ్ కంబోడియాలో ఉన్న ఫోమ్ఫే అండ్ వియత్నాంలో ఉన్న హోచి మిన్ సిటీ అనేది ఈ 3 ఇంపార్టెంట్ సిటీస్ అని ఈ మెకాంగ్ డెల్టా మీద మనకి లొకేట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మన ఇండియా నుంచి మన ఫార్వర్డ్ ఫ్లో అవుతుందంటే ఫ్లో అవ్వట్లేదు. ఇక్కడ మీకు ఇర్రవాడి రివర్ కనిపిస్తుంది కదండి. ఈ యొక్క ఇర్రవాడి రివర్ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ రావడం జరిగిందనమాట. సో ఓకేనా. సో మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఇర్రవాడి రివర్ గురించి కూడా మీరు కొంచెం ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అని మీరు గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది మనకి మెకాంగ్ రివర్. సో ఇది చూడండి మెకాంగ్ రివర్ అనేది ఏ విధంగా మనకి ఫ్లో అవుతుందో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ లావోస్ నుంచి, థాయిలాండ్ నుంచి, కంబోడియా నుంచి, చైనా నుంచి రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ వియత్నాంలో ఈ పార్ట్ అంతా వియత్నాం, ఈ పార్ట్ అంతా మనకి లావోస్, ఈ పార్ట్ అంతా మనకి థాయిలాండ్, ఈ మనకి కంబోడియా. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి చైనా, వియత్నాం, లావోస్, థాయిలాండ్ అండ్ కంబోడియా. ఇది మనకి వియత్నాంలో మనకి ఎంటీఐ, సౌత్ చైనా సీలో మనకి ఎంటీ అవ్వడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇది మనకి వియత్నాం బదులు కంబోడియా అని ఇస్తాడు. సో అలా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నాన్న. ఓకేనా. సో ఇక్కడ చైనాలో మనకి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది ఇది మనకి. సో లావోస్, వియత్నాం, థాయిలాండ్, కంబోడియా. సో వియత్నాంలో ఇక్కడ ఎంటీఐ, ఇక్కడ సౌత్ చైనా సీలో మనకి ఎంటీ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో మీకు రివర్ మ్యాపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా మనకు అడుగుతాడు. సో మీరు ఏం చేయాలంటే మీరు మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. అట్లాస్ కానీ లేకపోతే ఏదన్నా మ్యాప్ అనేది తీసుకొని దాన్ని ఇలా రాయడం కానీ, సో డ్రాయింగ్ చేయడం కానీ సో మీరు చేయాలన్న అట్లాంటి యాక్టివిటీస్ చేస్తే కానీ మీకు గుర్తుండదు అనమాట. సో జస్ట్ ఇక్కడ రివర్ అనేది ఫ్లో చేసి ఇక్కడ మనకి చైనా నుంచి పర్టికులర్ మౌంటైన్ నుంచి మనకి ఫ్లో అవుతుంది. ఇక్కడ మనకి లావోస్ ఉంది, ఇక్కడ మనకి థాయిలాండ్ ఉంది అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి కంబోడియా ఉంది. ఈ పార్ట్ అంతా మనకి వియత్నాం ఉంది. ఈ వియత్నాం దగ్గర ఇక్కడ డెల్టా లాగా ఫామ్ అయిపోయి ఇక్కడ సౌత్ చైనా సీలో మనకి ఎంటీ అవుతుంది పర్టికులర్ రివర్ అనేది మనకి చూసుకోవాలన్నమాట. ఓకేనా. సో మెకాంగ్ రివర్ అనేది. దాని తర్వాత మీరు ఇర్రవాడి రివర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. రైట్.
నెక్స్ట్ చూడండి యాంగ్సీ రివర్. సో ఈ యొక్క యాంగ్సీ రివర్ అనేది చైనాలో లొకేట్ ఉండడం జరిగిందండి. దీని యొక్క సోర్స్ వచ్చేసి తంగుల మౌంటైన్స్ నుంచి ఉండడం జరిగింది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న మెకాంగ్ రివర్ కూడా మనకి ఈ యొక్క పర్టికులర్ తంగుల మౌంటైన్స్ నుంచి సోర్స్ ఉండడం జరిగింది. సో యాంగ్సీ రివర్ అనేది కూడా ఈ యొక్క తంగుల మౌంటైన్స్ నుంచి సోర్స్ ఉండడం జరిగింది. ఇక్కడ సెకండ్ ఫ్లడ్ అనేది ఎక్స్పీరియన్స్ అయిందని చెప్తున్నారు. అందుకే న్యూస్లో ఉంది. సో అండ్ వాటర్ లెవెల్స్ ఇన్ ద 3 జార్జెస్ డ్యామ్ రోజ్ టు రికార్డ్ లెవెల్స్. ఈ 3 జార్జెస్ డ్యామ్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే చాలా పెద్ద డ్యామ్ అని పిలవడం జరుగుతుంది. సో ఒకసారి మీరు న్యూస్లో చూసినట్టయితే సో ఇది మీకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ యొక్క 3 జార్జెస్ డ్యామ్ గురించి చాలా న్యూస్లో రావడం జరిగిందనమాట. సో అక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక టూరిస్ట్ స్పాట్గా కూడా దీన్ని చాలా జనరేట్ చేయడం జరిగింది చైనా అనేది. ఓకేనా, రైట్. సో దీని యొక్క మౌత్ వచ్చేసి యాంగ్సీ డెల్టా ఈస్ట్ చైనా సీ. ఇక్కడ మీకు కనిపిస్తుందండి యాంగ్సీ రివర్ అనేది. సో ఇక్కడ మనకి తంగుల మౌంటైన్స్ నుంచి స్టార్ట్ అయ్యి సో ఇక్కడ మనకి ఈస్ట్ చైనా సీలో దీని యొక్క ఎంటీ అవడం జరుగుతుందన్నమాట, డెల్టాగా ఫామ్ అయిపోయి. ఓకేనా. సో ఇంతకుముందు మనం మెకాంగ్ రివర్ ఏదైతే ఉందో మెకాంగ్ రివర్ అనేది కూడా ఈ యొక్క తంగుల మౌంటైన్స్ నుంచి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇలా వచ్చి ఈ యొక్క వియత్నాంలో ఈ విధంగా ఫామ్ అయ్యి సౌత్ చైనా సీలో ఎంటీ అవడం జరుగుతుంది. ఇది మనకి ఈస్ట్ చైనా సీ, ఇది మనకి సౌత్ చైనా సీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి స్వాప్ చేయడానికి ఛాన్స్ ఉండొచ్చు ఎగ్జామినేషన్ హాల్లో. యాంగ్సీ రివర్ అనేది మనకి సౌత్ చైనా సీలో ఎంటీ అవుతుందని, మెకాంగ్ రివర్ ఏదైతే ఉందో మనకి ఈస్ట్ చైనా సీలో ఎంటీ అవుతుందని ఈ విధంగా మనకి స్వాప్ చేయడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఓకేనా. సో మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటివి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ సిటీస్ అని చూసినట్టయితే షాంఘై అండ్ వుహాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ యాంగ్సీ రివర్ మీద మనకి ఇంపార్టెంట్ సిటీస్ వచ్చేసి ఏంటి, షాంఘై అండ్ వుహాన్ కూడా లొకేట్ అవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క యాంగ్సీ రివర్ ఏదైతే ఉందో విచ్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏషియాలో లాంగెస్ట్ రివర్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ థర్డ్ లాంగెస్ట్ రివర్ ఇన్ వరల్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో థర్డ్ లాంగెస్ట్ రివర్ ఇన్ వరల్డ్ ఏంటంటే యాంగ్సీ. ఫస్ట్ వన్ వచ్చేసి నైల్, సెకండ్ వన్ వచ్చేసి అమెజాన్, థర్డ్ వన్ వచ్చేసి మనకి యాంగ్సీ రివర్. ఇంతకుముందు మనం అమెజాన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ట్రిబ్యూటరీ ఒకటి మనకి ఎకలాజికల్ క్రైసిస్ అనేది దారిన పడిందని చెప్పడం న్యూస్లో ఉందని మనం చదువుకున్నాము. సో ఓకేనా. సో నైల్ రివర్, అమెజాన్ రివర్, యాంగ్సీ రివర్ ఇవి మనకి వరల్డ్స్ లాంగెస్ట్ రివర్గా మనకి టాప్ 3 ఉండడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో అర్థమైందని అనుకున్నాను. సో యాంగ్సీ రివర్ అనేది ఈ తంగుల మౌంటైన్స్ నుంచి సోర్స్ ఉండడం జరిగింది. ఇది యాంగ్సీ డెల్టా అండ్ ఈస్ట్ చైనా సీ దగ్గర ఎంటీ అవడం జరుగుతుంది. దీని మీద 2 ఇంపార్టెంట్ సిటీస్ వచ్చేసి షాంఘై అండ్ వుహాన్ ఉండడం జరిగింది. అండ్ ఏషియాలో లాంగెస్ట్ రివర్గా ఉంటే ప్రపంచంలో ఇది థర్డ్ లాంగెస్ట్ రివర్గా ఉండడం జరిగింది ఆఫ్టర్ నైల్ అండ్ అమెజాన్. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెర్బర్ట్ రివర్. సో ఇన్ February 2025 సివియర్ ఫ్లడ్డింగ్ ఇన్ నార్థన్ క్వీన్లాండ్ caused the Herbert River to reach record levels leading to the evacuations and infrastructural damage and fatalities. సో హెర్బర్ట్ రివర్ ఏదైతే ఉందో ఇది మనకి నార్థన్ క్వీన్లాండ్లో మనకి లొట్టడం జరిగింది, విచ్ ఇస్ ఇన్ ఆస్ట్రేలియా. సో ఇక్కడ ఏంటంటే రికార్డ్ లెవెల్లో ఎవాక్యుయేషన్ జరిగాయి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అని జరిగాయి అని చెప్పడం జరుగుతుంది డ్యూ టు ద సివియర్ ఫ్లడ్డింగ్. ఓకేనా. సో ఇది మనకి గ్రేట్ డివైడింగ్ రేంజ్ ఆస్ట్రేలియా నుంచి సోర్స్ ఉండడం జరిగింది. ఇది మనకి పెసిఫిక్ ఓషన్లో కోరల్ సీలో మనకి ఎంటీ అవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడైతే మ్యాప్ పెట్టలేదు. దీన్ని మనకి ఆస్ట్రేలియా ఈ విధంగా ఉంటే మనకి ఆస్ట్రేలియా మనకి గ్రేట్ డివైడ్ రేంజ్ ఉంటుందండి. గ్రేట్ డివైడ్ రేంజ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి దాని సోర్స్ ఉండడం జరిగిందనమాట. సో మనకి కోరల్ సీ ఉంటుంది, ఈ కోరల్ సీ దగ్గర మనకి పెసిఫిక్ ఓషన్లో ఎంటీ అవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో జస్ట్ హెర్బర్ట్ రివర్ అనేది ఆస్ట్రేలియాలో ఒకటి ఉందన్న పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రైట్. నెక్స్ట్ మనకి థేమ్స్ రివర్. సో థేమ్స్ రివర్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో థేమ్స్ రివర్ మనకి ఎక్కడ లొకేట్ ఉంది, ఇది మనకి ఇంగ్లాండ్లో లొకేట్ అవ్వడం జరిగింది, చాలా చాలా ఇంపార్టెంట్. 2 dolphins వేర్ ఫౌండ్ డెడ్ ఆన్ రివర్ థేమ్స్ బ్యాంక్ డేస్ ఆఫ్టర్ వన్ వే సీన్ స్విమ్మింగ్ త్రూ ల్యాండ్. సో ఇక్కడ మనకి 2 dolphins అనేవి చనిపోయాయని మనకి న్యూస్లో జరిగింది. సో ఇది మనకి ఎక్కడ లొకేట్ ఉంది, ఇంగ్లాండ్లో లొకేట్ అవ్వడం జరిగింది. దీని యొక్క మౌత్ వచ్చేసి మనకి నార్త్ సీ ఉండడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఇది చూడండి. సో ఇది మనకి ఇంగ్లాండ్, ఇది మనకి థేమ్స్ రివర్, ఇది మనకి నార్త్ సీ అనమాట. సో నార్త్ సీలో మనకి ఎంటీ అవడం జరుగుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్ థేమ్స్ అనేది. సో మనకు అడగడానికి స్కోప్ ఉంది నాన్న. సో రివర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, న్యూస్లో ఉన్నవి మనం తప్పకుండా చదువుకోవాలి. ఓకేనా. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఏం చదువుకున్నాం, యాంగ్సీ రివర్, హెర్బర్ట్స్ రివర్ అండ్ అదేవిధంగా థేమ్స్ రివర్ అని మనం చదువుకున్నాం. యాంగ్సీ రివర్ వచ్చేసి మనకి చైనాలో ఒకటే ఉంటాయి, హెర్బర్ట్ రివర్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియాలో ఒకటే ఉంది, థేమ్స్ రివర్ వచ్చేసి మనకి ఇంగ్లాండ్లో లొకేట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇంతకుముందు మెకాంగ్ రివర్ మనకి చైనా నుంచి స్టార్ట్ అవ్వకుండా వియత్నాంలో మనకి ఒక డెల్టా లాగా ఫామ్ అయిపోయి సౌత్ చైనా సీలో మనకి ఎంటీ అవడం జరిగిందనే విషయం తెలుసుకున్నాం. సో ఇంతకుముందు కూడా కొన్ని అలా. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోండి రివర్స్ అనేటివి. సో ఈ పీడిఎఫ్ అనేది కూడా మీకు టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి ఒకసారి మీరు. ఓకేనా. నెక్స్ట్ చూడండి కొలరాడో రివర్. సో రీసెంట్గా మనకి న్యూస్లో ఉందండి, ఎందుకంటే ఈ ఒక 2 decades ఒక క్లైమేట్ క్రైసిస్ వల్ల 10 trillion gallons ఆఫ్ వాటర్స్ అనేవి లాస్ట్ అయ్యాయి ఈ యొక్క కొలరాడో రివర్ బేసిన్లో అని మనకి న్యూస్లో రావడం జరిగిందనమాట. సో దీనివల్ల 40 million పీపుల్స్ అనే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు ఈ యొక్క కొలరాడో రివర్ బేసిన్లో. ఒక 10
ట్రిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్స్ అనేవి క్లైమేట్ క్రైసిస్ వల్ల మనకి లాస్ట్ అవడం వల్ల దాదాపు 40 మిలియన్ పీపుల్ వల్ల ఎఫెక్ట్ అయ్యారని న్యూస్లో రావడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ మనకి సోర్స్ అనేది కాంటినెంటల్ డివైడ్ కొలరాడో యూఎస్ఏ నుంచి మనకి సోర్స్ అనడం జరిగిందండి. మౌత్ గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా ఇన్ మెక్సికో అండ్ ఇంపార్టెంట్ సిటీస్ వచ్చేసి మనకి లాస్ వేగాస్, లాస్ ఏంజల్స్ అండ్ శాన్ డియేగో ఇంపార్టెంట్ సిటీస్ అనే పర్టికులర్ రివర్ మీద లొకేట్ అవ్వడం జరిగింది. అండ్ గ్రేట్ క్యానియన్ ఇది ఇంపార్టెంట్ ఫీచర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ మనకి కనిపిస్తున్న కొలరాడో రివర్ ఏదైతే ఉందో ఈ కొలరాడో రివర్ మీదనే మనకి గ్రేట్ క్యానియన్ అయితే లొకేట్ అవ్వడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఉంది కదా మెక్సికో, ఇక్కడ మనకి మెక్సికోలో ఉన్న గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా ఇది మనకి గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా అనమాట. దీంట్లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి దీని యొక్క సోర్స్ ఉండడం జరిగిందనమాట. సో కాంటినెంటల్ డివైడ్, ఇక్కడ మనకి కాంటినెంటల్ డివైడ్ ఉంటుంది. కాంటినెంటల్ డివైడ్ నుంచి మనకి స్టార్ట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఫీచర్ ఒకటి ఉందండి. అది ఏంటంటే గ్రేట్ క్యానియన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా మనకి గ్రేట్ క్యానియన్ ఏదైతే ఉందో ఈ విధంగా మనకి కనిపించడం జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి మీరు చూడండి. సో గ్రేట్ క్యానియన్ అనేది ఏ పర్టికులర్ రివర్ మీద మనకి కనిపిస్తుంది అని మనకి అడిగితే కొలరాడో రివర్ అని మీరు చెప్పాలండి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఈ యొక్క కొలరాడో రివర్ మీద మనం చూసినట్టయితే ఇంపార్టెంట్ సిటీస్ అనేవి లాస్ వేగాస్ ఉంది, లాస్ ఏంజల్స్ ఉంది అండ్ శాన్ డియేగో, ఈ 3 ఇంపార్టెంట్ సిటీస్ అని మనకి లొకేట్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, అర్థమవుతుందో? గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో కొలరాడో రివర్ ఈ పర్టికులర్ రివర్ బేసిన్లో దాదాపు గ్యాలన్స్ ఆఫ్ వాటర్స్ అనేవి లాస్ట్ అవడం వల్ల 40 మిలియన్స్ పీపుల్ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు యూఎస్ వెస్ట్లో అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో దీని ఎక్కడ ఎంటీ అవుతుంది? గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా ఎంటీ అవ్వడం జరుగుతుంది. సో విచ్ ఇస్ ఇన్ పెసిఫిక్ ఓషన్ కనెక్ట్ అవ్వడం, ఈ గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా ఇక్కడ ఉంటే పెసిఫిక్ ఓషన్కి ఈ విధంగా కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఈ పర్టికులర్ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రాండ్ క్యానియన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫీచర్గా ఈ పర్టికులర్ రివర్ మీద అయితే కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి పారానా రివర్. సో ఇక్కడ పారానా రివర్లో వాటర్ అనేది డిక్లేర్ అవుతుందని న్యూస్లో మనం జరిగిందండి, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ అర్జెంటీనా, హ్యావ్ డిస్టర్బ్టెడ్ సోయాబీన్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ రైజింగ్ ప్రైజెస్ ఇన్ బ్రెజిల్. సో దీనివల్ల ఏంటంటే సోయాబీన్ డిస్టర్బ్ అవడం జరిగింది, దానివల్ల ప్రైస్ అని ఇంక్రీజ్ అయ్యాయి అని బ్రెజిల్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో పారానా రివర్ ఎక్కడ ఉంది? ఇది మనకి బ్రెజిల్లో లొకేట్ అవ్వడం జరిగిందండి. సో బ్రెజిల్లో నుంచి మనకి దీని ఒక సోర్స్ అని ఉంటే ఈ మెయిన్గా మౌత్ యూరగే అట్లాంటిక్ ఓషన్. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కానీ ఇది మనకి యూరగే అయితే ఇది మనకి అట్లాంటిక్ ఓషన్లో మనకి డ్రైన్ అవడం జరుగుతుంది. ఇది మనకి పారానా రివర్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇది మనకి పారానా రివర్, వేరు వేరు గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ సిటీస్ వచ్చేసి మనకి బ్రెజిల్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ సిటీ అండ్ అదే పెరగలో ఒక ఇంపార్టెంట్ సిటీ అండ్ అర్జెంటీనా సంబంధించిన ఇంక ఇంపార్టెంట్ సిటీ. ఓకేనా, సో జస్ట్ అలా చదువుకొని పెట్టుకొని, ఎందుకని మంచిది మనకు అడుగుతాడు. సో ఓకేనా, సో బ్రెజిల్లో దీని యొక్క సోర్స్ అని ఉందని సో ఇలా మనకి రావడం జరుగుతుంది. దాని తర్వాత యూరిగే నుంచి ఈ యొక్క డెల్టా లాగా ఫామ్ అయ్యి అట్లాంటిక్ సీలో మనకి డ్రైన్ అవడం జరుగుతుంది అనమాట. అట్లాంటిక్ ఓషన్లో డ్రైన్ అవడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఓకేనా, సో పారానా రివర్ అండ్ అదేవిధంగా కొలరాడో రివర్, రైట్. సో ఇక్కడ ఉన్న మీకు ఈ యొక్క పారగే రివర్ కావచ్చు అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్న మనకి యూరగే రివర్ కావచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మీకు అడుగుతాడు. ఓకేనా, సో మీరు ఏం చేయాలంటే సో టోటల్గా మీరు పారానా రివర్ అండ్ అదేవిధంగా మనకి పరుగై రివర్ అండ్ అదేవిధంగా ఉరుగై రివర్, సో దీని గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే మీరు అన్ని రాసుకొని పెట్టుకోండి, మ్యాపింగ్ అనేది చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మ్యాపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తూనే ఉన్నాను. సో దాదాపు చాలా రివర్స్ అనేవి మీతో మాట్లాడడం అయితే జరిగింది ఇప్పటి వరకు అయితే. సో నోట్ చేసుకుంటున్నారు అనుకుంటాను. జస్ట్ మ్యాపింగ్ ఒక్కసారి చూసుకున్నానా సరిపోతుంది. సో మీరు ఒక్క క్వశ్చన్ అయితే తప్పకుండా దిగడం అయితే జరుగుతుంది అనమాట మనకి పేపర్లో. సో మీరు ఆన్సర్ చేసే విధంగా అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత నాది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, పిఎంస్ యూఎస్ విజిట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యూఎస్ విజిట్ అని చేయడం జరిగింది. సో అక్కడ జరిగిన ఈ యొక్క రిలేషన్షిప్ అనేది ఏ విధంగా జరిగిందో ఒక పర్టికులర్ మీట్ అనేది మనం చూద్దాం. సో ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీటింగ్ టు బూస్ట్ ద ఇండియా యూఎస్ బయలాటరల్ రిలేషన్షిప్. సో హైలైట్స్ ఆఫ్ ద మీటింగ్ చూసినట్టయితే మెయిన్గా డిఫెన్స్ కార్పొరేషన్ అని మెయిన్గా చూద్దామండి. సో యూఎస్ అగ్రీ టు సెల్ F-35 స్టీల్త్ ఫైటర్ జెట్స్ టు ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్గా ఇండియా అనేది F-35 స్టీల్త్ ఫైటర్ జెట్స్ అనేది ఒక అగ్రిమెంట్ అనేది చేసుకుంది. ఏ దేశంతో చేసుకుందని మనకి క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది. సో అక్కడ మనకి యూఎస్ చేసుకోవడం అని జరిగిందనమాట. ఈ పాయింట్ మీ యొక్క నోట్బుక్లో ఉండాలి. నెక్స్ట్, ఏ న్యూ 10-year ఫ్రేమ్వర్క్ ఫర్ యూఎస్ ఇండియా డిఫెన్స్ కార్పొరేషన్ వాజ్ అనౌన్స్డ్, ఇంక్లూడింగ్ జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజీ షేరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజీ షేరింగ్లో ఒక 10-year ఫ్రేమ్వర్క్ అనేది ఒక డిఫెన్స్ కార్పొరేషన్లో ఒక అగ్రిమెంట్ అయితే చేసుకుని చెప్తున్నారు. అండ్ India will procure 6 additional P-81 maritime surveillance aircraft. సో maritime surveillance aircraft అనే P-81 అడిషనల్గా ఇండియా will procure చేస్తుందని చెప్తున్నారు. అండ్ కొలాబరేషన్ అండర్ ద ఆటోనామస్ సిస్టమ్ ఇండస్ట్రియల్ ఎలియన్స్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో విల్ ఫోకస్ ఆన్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీస్
అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీస్ మీద ఫోకస్ చేయడానికి ఒక కొలాబరేషన్ కూడా చేయడం జరిగింది. అదేంటంటే ఆటోనామస్ సిస్టమ్స్ ఇండస్ట్రీ అలయన్స్ అని చేశారు. సో మనకి ఏ విధంగా అడుగుతాడు అంటే ఆటోనామస్ సిస్టమ్ ఇండస్ట్రీ అలయన్స్ ఏదైతే ఉందో రీసెంట్గా ఇండియా అనేది ఎవరితో కొలాబరేట్ అయిందని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు యూఎస్ అని మీరే ఆన్సర్ చేయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రాఫిక్ ఇన్ ఆర్మ్స్ రెగ్యులేషన్ ఏదైతే ఉందో ఒక డిఫెన్స్ టెక్నాలజీని ఎక్స్చేంజ్ చేసి స్మూత్గా ప్రమోట్ చేసుకునే విధంగా దాన్ని రివ్యూ చేయడం చేశారని చెప్తున్నారు ఈ ఒక పర్టికులర్ రెగ్యులేషన్ అనేది. ఓకేనా, సో మనకి స్టేట్మెంట్ బేస్డ్గా క్వశ్చన్స్ ఇవ్వచ్చండి. ఏ విధంగా అంటే సో ద రీసెంట్ ప్రైమ్ మినిస్టర్ యూఎస్ విజిట్ సందర్భంగా కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ని సరిచూసి మనకి ఆన్సర్ చేయడం మనకు అంటాడనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏ విధంగా ఇస్తారంటే యూఎస్ అగ్రీడ్ F-35 స్టీల్ ఫైటర్ జెట్స్ టు ఇండియా, ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అయితే. నెక్స్ట్ ఆటోనమస్ సిస్టమ్ ఇండస్ట్రీ అలయన్స్ కొలాబరేషన్ అని చేసిందని మనకి సెకండ్ స్టేట్మెంట్ ఇస్తాడు. అండ్ అదేవిధంగా 10-year ఫ్రేమ్వర్క్ యూఎస్ డిఫెన్స్ కార్పొరేషన్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ అనే కరెక్ట్ అనమాట. సో ఈ విధంగా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనే మనకు వస్తున్నాయి ఎగ్జామ్లో, అర్థమవుతుందా? అందుకే మీరు క్వశ్చన్ని ఒక ఫ్యాక్చువల్ బేస్డ్ కాకుండా దాన్ని అనలైజ్ చేయాలి, అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి డిఫెన్స్ కార్పొరేషన్లో ఈ విధంగా ఇండియా యూఎస్ అనేది ఈ యొక్క మీటింగ్ అనేది మనకి హైలైట్ అవ్వడం జరిగింది. ఈ యొక్క పర్టికులర్ పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏంటంటే టెర్రరిజంని కౌంటర్ చేయడానికి అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి బోత్ నేషన్స్ అనే కమిటెడ్ టు ఎన్హాన్స్ కొలాబరేషన్ అగేన్స్ట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ టెర్రరిజం. సో ఈ టెర్రరిజం అనే క్రైమ్ని టోటల్గా అణచివేయడానికి వీళ్ళిద్దరూ కొలాబరేట్ చేస్తారని చెప్పేసి మాట్లాడుకోవడం అయితే జరిగిందనమాట. సో మనకి 2008లో ముంబై టెర్రర్ అటాక్స్లో మనకి థవర్ రానా అన్న పర్సన్ కూడా యూఎస్ అనేది ఎక్స్ట్రాడిషన్ చేసి కూడా కన్ఫర్మ్ చేయడం జరిగిందనే పాయింట్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా, నెక్స్ట్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ట్రేడ్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్లో ఏ విధంగా మనకి హైలైట్ అయ్యే పాయింట్స్ అని మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మిషన్ 500 ద టూ నేషన్స్ సెట్ అన్ అంబిషియస్ టార్గెట్ $500 billion in annual bilateral trade by 2030. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి స్టేట్మెంట్ ఏ విధంగా ఇస్తారంటే రీసెంట్గా ఇండియా అనేది ఒక మిషన్ 500గా అంబిషియస్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఏ దేశంతో పెట్టుకుందామని అడుగుతాడు. సో యూఎస్ఏతో మనకి ఒక పర్టికులర్ ఒప్పందం అని చేసుకుందామని మీరు పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి సైన్ ఇన్ ద ఫాల్ ఆఫ్ 2025. ఒక బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కూడా 2025 కల్లా సైన్ చేస్తానని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో బోత్ నేషన్ అగ్రీ టు అడ్రస్ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ అండ్ రెసిప్రోకల్ టారిఫ్స్. సో ట్రేడ్ అనేది సో ఇంబ్యాలెన్స్గా జరగాలి అండ్ ఒక టారిఫ్స్ లేకుండా మనకి జరగాలని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే మిషన్ 500. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో అండ్ అదేవిధంగా ఎనర్జీ సెక్యూరిటీ అండ్ న్యూక్లియర్ కోఆపరేషన్లో మనకి చూసినట్టయితే సో ఇండియా విల్ ఇంక్రీజ్ ఎనర్జీ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ద యూఎస్ అండ్ రిడ్యూసింగ్ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ అండ్ ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూఎస్ ఇండియా 123 civil nuclear agreement will pave the way for the US design nuclear reactors in India, and collaboration on advanced modular reactors will ensure long-term energy security. సో ఇండియా ఏదైతే ఉందో విల్ ఇంక్రీజ్ ఎనర్జీ ఇంపోర్ట్స్ ఫ్రమ్ యూఎస్ రిడ్యూసింగ్ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్. సో ఇండియా అనేది యూఎస్ఏ నుంచి ఒక ఎనర్జీ ఇంపోర్ట్స్ అని ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఈ యొక్క సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో యూఎస్ అనేది ఒక న్యూక్లియర్ రియాక్టర్స్ని డిజైన్ చేయడానికి కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా వాళ్ళు రావడం జరుగుతుందని చెప్తున్నారు. సో అడ్వాన్స్డ్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి కూడా ఒక లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ చేయడానికి కూడా వీళ్ళిద్దరు కొలాబరేట్ అవుతారని కూడా మనకి ఇక్కడ మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ పీపుల్ టు పీపుల్ కనెక్షన్స్ అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉందంటే చాలా సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో అండ్ అదేవిధంగా మనకి $8 billion అనేవి యాన్యువల్గా మనకి యూఎస్ ఎకనామీకి కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇక పర్టికులర్ ఇండియన్ స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఓకేనా, సో ప్లాన్స్ ఇంక్లూడ్ జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అని ఉన్నాయి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ ఆఫ్షోర్ క్యాంపసెస్ అనేవి కూడా మనకి లొకేట్ అవ్వడం జరిగింది యూఎస్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. బోత్ నేషన్ కమిటెడ్ టు సింప్లిఫై వీసా ప్రాసెస్ ఫర్ ప్రొఫెషనల్స్ అండ్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి రీసెంట్గా మనకి న్యూస్లో వినిపిస్తుంది ఏంటంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్గా వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యూఎస్ఏ వెనుకకి తీసుకొస్తుందనే విషయం మనకి న్యూస్లో ఎక్కువగా కనపడుతుంది. సో ఆ పర్టికులర్ న్యూస్ అని మనం సపరేట్గా మాట్లాడుకుందామండి. సో అసలు ఎందుకు తీసుకొస్తున్నారు ఏంటనేది మనము వాటి గురించి మాట్లాడుకుందాం సపరేట్గా. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, ఇది ఇంపార్టెంట్. సో దీని మీద ఎటువంటి టైప్ ఆఫ్ అనేవి ఈ మీటింగ్ జరిగింది మనం చూసినట్టయితే US India Trust Initiative, very very important, to promote collaboration in critical technologies like AI, semiconductor and space exploration. మనకి ఎట్లా అడుగుతాడంటే సో క్రిటికల్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సెమీకండక్టర్స్ మీద కానీ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కానీ వీటి మీద
కొలాబరేట్ అయ్యి మనకి ప్రమోట్ చేస్తారని చెప్పేసి ఒక ట్రస్ట్ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఎవరెవరు తీసుకొచ్చారో మనకి అడుగుతాడు. అటు యూఎస్ఏ అండ్ ఇండియా మనకి తీసుకురావడం జరిగిందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ బయోటెక్నాలజీ మీద జాయింట్ ప్రాజెక్ట్స్ చేస్తారని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా మల్టీలాటరల్ కోఆపరేటివ్ అండ్ ఇండియన్ స్పెసిఫిక్ స్ట్రాటజీ మనం చూసినట్లయితే బోత్ లీడర్స్ రీఅఫర్మ్ దర్ కమిట్మెంట్ టు ద క్వాడ్ అలయన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్వాడ్ అలయన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మనకి ఇండియా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్ అయితే ఉండడం జరిగింది, చాలా చాలా ఇంపార్టెంట్. సో క్వాడ్ దీని మీద మన క్వశ్చన్స్ దిగడానికి స్కోప్ ఉంటుంది, ఓకేనా. సో ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మనకి చాలా 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 ఇంపార్టెంట్. సో క్వాడ్లో మనకి ఎవరెవరు ఉన్నారు, ఇండియా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా అండ్ జపాన్ లొకేటెడ్ ఉండడం జరిగిందనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ అదేవిధంగా ఇండియన్ ఓషన్ స్ట్రాటజిక్ వెంచర్గా కూడా ఎకనామిక్ కనెక్టివిటీకి కానీ అండ్ ఇండియన్ ఓషన్ రీజన్ ఏదైతే ఉందో ఒక కామర్స్గా మనకి కనెక్ట్ చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగిందనమాట. అండ్ బోత్ నేషన్ అర్జ్డ్ పాకిస్తాన్ టు బ్రింగ్ ప్రపోజల్స్ టు ద 26/11 అండ్ పాథనోన్ టు ద జస్టిస్. సో అక్కడ ఏదైతే 26/11 ఏదైతే కానీ అండ్ అదేవిధంగా పాథకోన్ అటాక్స్ ఏవైతే జరిగినాయి కానీ వాటి జస్టిస్ చేస్తారని కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇది అంత ఇంపార్టెంట్ పాయింట్ కాకపోవచ్చు, కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యుఎస్ ఇండియా ట్రస్ట్ ఇనిషియేటివ్ అనే పాయింట్ అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ బయోటెక్నాలజీ మీద జాయింట్ ప్రాజెక్ట్ చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా మల్టీలాటరల్ కోఆపరేషన్ ఇండియా స్పెసిఫిక్ ప్రాజెక్ట్ స్ట్రాటజీ కింద క్వాడ్ అలయన్స్ ఏదైతే ఉందో అది రీఎఫ్ఎం చేస్తారు బోత్ లీడర్స్ అనే పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్స్ అనేవి మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, మీ నోట్బుక్లో అనేది ఉండాలి. ఈ ట్రస్ట్ ఇనిషియేటివ్ అయితే వెరీ 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 ఇంపార్టెంట్ అని నేను చెప్తాను, ఓకేనా. సో తప్పకుండా మనకు అడగడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ చూడండి, పీఎం ఫ్రాన్స్ విజిట్. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఫ్రాన్స్ కూడా విజిట్ అవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ఏ సమిట్ అనేది జరిగింది, సో దానికి అటెండ్ అవ్వడానికి కూడా వెళ్ళడం జరిగిందనమాట. సో ఇండియా మనకి చేయడం జరిగిందనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విజిట్ ఫ్రాన్స్ ఫ్రమ్ February 10 to 12 అట్ ద ఇన్నోవేషన్ ఆఫ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రోన్. సో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ పేరేంటి, ఇమ్మాన్యుయల్ మ్యాక్రోన్ అనమాట. సో తినకే మనకి నరేంద్ర మోడీ గారు డోక్రా ఏదైతే ఉందో సో అది దీన్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందనమాట, ఓకేనా. సో ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనం మాట్లాడుకోవడం జరిగింది, ఓకేనా. సో పీఎం విజిట్ టు ఫ్రాన్స్ హస్ 2 కీ డైమెన్షన్ ఉండడం జరిగిందంటే ఒకటి వచ్చేసి మనకి ఏ యాక్షన్ సమిట్, ఇంకోటి వచ్చేసి ఇండియా ఫ్రాన్స్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో కన్సల్టేట్ చేయడానికి మనకి వెళ్ళడం జరిగిందనమాట. సో హీ కోచ్డ్ ద సమిట్ విత్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రోన్. సో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పర్టికులర్ సమిట్కి కోచ్డ్ చేయడం జరిగింది విత్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రోన్. అండ్ అదేవిధంగా 2 countries రివ్యూడ్ దట్ హారిజన్ 247 విచ్ ఇస్ అ రోడ్ మ్యాప్ అగ్రీడ్ అపాన్ 2 years ago strengthened their strategic partnership which was elevated in the 1998. సో ఇది ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గాను ఒక హారిజన్ 2047 ఒక రోడ్ మ్యాప్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఎప్పుడు 2 years ఎక్కువ తీసుకురావడం జరిగింది. సో మనకి ఏ విధంగా అడుగుతాడంటే సో హారిజన్ 247 రోడ్ మ్యాప్ ఏవైతే ఉందో అది బిట్వీన్ ఏ కంట్రీస్ మధ్య, ఏ 2 countries మధ్య మనకు అడుగుతాడనమాట. సో అటు ఇండియా అండ్ అదేవిధంగా ఫ్రాన్స్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్రాన్స్ ఏ రిలయబుల్ పార్ట్నర్ ఫర్ ఇండియా. బోత్ కంట్రీస్ అని మల్టీపోలర్ వరల్డ్లో మనకు ఒక ప్రిఫర్ ఉండడం జరిగింది. సో అండ్ అదేవిధంగా క్లైమేట్ చేంజ్లోను అండ్ అదేవిధంగా ఈ యొక్క ప్యారిస్ అగ్రిమెంట్లోను చాలా కమిటెడ్గా ఉండడం జరిగిందనమాట, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్స్ హాస్ బీన్ ఏ కీ అండ్ రిలయబుల్ సోర్స్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఫర్ ఇండియా అండ్ అలాంగ్ సైడ్ రష్యా. సో డిఫెన్స్ ఎక్విప్మెంట్లోనూ మనకి ఒక కీ అండ్ రిలయబుల్ సోర్స్గా ఉండడం జరిగిందండి ఇండియాకి. అండ్ ఫ్రాన్స్ అబ్స్టైన్ ఫ్రమ్ ద ఇంపోజింగ్ శాంక్షన్స్ ఆన్ ఇండియా ఆఫ్టర్ ద పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ ఇన్ 1998 బిల్డింగ్ ద ట్రస్ట్ బిట్వీన్ ద 2 nations. సో మనకి పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ ఏదైతే 1998లో మనం టెస్ట్ చేశారో ఈ యొక్క శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అబ్స్టైన్ అవ్వడం జరిగిందనమాట. సో చాలా కంట్రీస్ అనేవి ఈ యొక్క న్యూక్లియర్ టెస్ట్ కోసం ఏవైతే చేసినప్పుడు చాలా కంట్రీస్ అనేవి ఆ కంట్రీ మీద మనకి శాంక్షన్స్ అనేవి విధించడం జరుగుతుందన్నమాట. సో రిస్ట్రిక్షన్స్ అంటారు మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే. సో ఇట్లాంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో మన ఫ్రాన్స్ అనేది అబ్స్ట్రాక్ట్ అయింది అంటే ఇండియాకి ఒక సపోర్ట్గానే మనకి నిలవడం జరిగిందని అక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటి, సో ఇట్ వాజ్ ఏ ట్రస్ట్ బిట్వీన్ 2 nations అని కనిపించడం జరుగుతుందని ఇక్కడ మనకి పాయింట్ అయితే చెప్తున్నారు. సో హారిజన్ 2047 ఏదైతే ఉందో విచ్ వాజ్ సైన్ ఇన్ ద 2022 ఇట్ ఈస్ అన్ అవుట్లైన్ ద లాంగ్ టర్మ్ విజన్ ఫర్ ఇండియా ఫ్రాన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇండియా ఫ్రాన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గాను లాంగ్ టర్మ్ విజన్ గాను 2022లో సైన్ చేసిన ఆ రోడ్ మ్యాప్ యొక్క అది దాని పేరు ఏంటి అని మనకు అడుగుతాడు అనమాట, హారిజన్ 2047. వెరీ 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 ఇంపార్టెంట్, తప్పకుండా మనకు అడుగుతాడన్న ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఇంతకుముందు మనం మిషన్ 500 మనం మాట్లాడుకున్నాము, ఇప్పుడు మనం హారిజన్ 2047 అనేది గుర్తుపెట్టుకున్నాము. సో ఇది దేనికి రిలేటెడ్, ఏ కంట్రీ మధ్య, ఇదే కంట్రీ మధ్య, ఇలాంటి పాయింట్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఓకేనా, రైట్.
నెక్స్ట్ చూడండి, మనకి కీ ఏరియాస్ ఆఫ్ ఇండియా ఫ్రాన్స్ డిఫెన్స్ కార్పొరేషన్లో చూసినట్టయితే సబ్మెరైన్ ప్రాజెక్ట్లోను అండ్ అదేవిధంగా రఫేల్ జెట్స్ అండ్ హెలికాప్టర్స్ పర్చేజ్లోను సో మనకి ఫ్రాన్స్ నుంచి మనం కొనుగోలు చేయడం అని జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండిజినియస్గా డెవలప్ చేయడానికి కూడా ఒక ఎఫర్ట్స్ అని పెట్టడం అని జరిగిందనమాట. సో పినాక మల్టీ బ్యారల్ రాకెట్ లాంచ్ ఏదైతే ఉందో ఇండియా అనేది ఫ్రాన్స్కి ఆఫర్ చేయడం అని జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పినాక మల్టీ బ్యారల్ రాకెట్ లాంచ్ ఏదైతే ఉందో రీసెంట్గా మనం న్యూస్లో మాట్లాడుకోవడం కూడా జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లోనూ మల్టీ లాటరల్ ఫారమ్స్ లైక్ కొలాబరేషన్ చేస్తుంది అండ్ కామన్ ఇంట్రెస్ట్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్రాన్స్ ప్రపోజల్ మార్సెలే లొకేటెడ్ ఆన్ ద మెడిటరేనియన్ సీ యాజ్ స్ట్రాటజిక్ ఫర్ ద ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ దానికి మెర్సెలే అనేది ఈ మెడిటరేనియన్ సీలో లొకేట్ ఉంది. ఇది మనకి స్ట్రాటజిక్ హబ్గా ఉంటుంది ఈ పర్టికులర్ ఐఎంఏసీ ప్రాజెక్ట్ కానీ ఈ ఫ్రాన్స్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ పాయింట్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో ఇది మనకి ఇండియాని అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్న మిడిల్ ఈస్ట్ని అండ్ అదేవిధంగా ఇక్కడ యూరోప్ని కనెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇండియాకి మిడిల్ ఈస్ట్కి అండ్ యూరోప్కి ఒక్కొక్క మనకి ప్లేస్ అనేది ఒక హబ్ లాగా మార్చుకోవడం జరుగుతుంది. అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రాన్స్ అనేది రీసెంట్గా ఏం ప్రపోజ్ చేసిందంటే ఈ మెడిటరేనియన్స్ ఎక్కడ లొకేట్ ఉంది, మెడిటరేనియన్స్ ఎక్కడ లొకేట్ ఉంది నాన్న, ఇది మనకి మెడిటరేనియన్ సీ కదా, అర్థమవుతుందా మీకు? ఇది మనకి మెడిటరేనియన్ సీ, ఇది మనకి రెడ్ సీ, అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్ మెడిటరేనియన్ సీ, రెడ్ సీ ఇట్లాంటి అనేటివి. ఓకేనా? సో ఈ యొక్క మెడిటరేనియన్ సీలో లొకేట్ ఉన్న మార్సెలే ఏదైతే ఉందో ఇది ఒక స్ట్రాటజీ హబ్గా ఉంటుంది ఒక ఐఎంఈసీ కానీ ఫ్రాన్స్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. తప్పకుండా మనకు అడుగుతాడు దీని మీద. ఓకేనా? నెక్స్ట్ మనకి సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్ దాని మీద కూడా చేయడం జరిగింది. ఫ్రాన్స్ హస్ ఆఫర్ టు బిల్డ్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ ఇన్ జైతపూర్ మహారాష్ట్ర. ఇది ఇంపార్టెంట్. సో జైతపూర్ మహారాష్ట్రలో మనకి ఒక న్యూక్లియర్ పవర్ రియాక్టర్ అనేది బిల్డ్ చేస్తారని చెప్పేసి ఫ్రాన్స్ అనేది ఆఫర్ చేయడం జరిగింది. ఈ పాయింట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్, తప్పకుండా వీటి మీద అడుగుతాడు. హౌవెవర్ ప్రాజెక్ట్ ఫేసెస్ ఛాలెంజెస్ సచ్ ఎస్ హై కాస్ట్ అండ్ అన్రిజాల్వ్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ ఇండియా సివిల్ లిబర్టీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజెస్ యాక్ట్ 2010. సో కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఈవెన్ దో ఫ్రాన్స్ అనేది ఆఫర్ చేసింది ఈ యొక్క మహారాష్ట్రలో జైతపూర్లో ఈ యొక్క న్యూక్లియర్ పవర్ రియాక్టర్ని బిల్డ్ చేస్తున్న పాయింట్ అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఇండియా అనేది మనకి ప్లాన్ చేస్తుంది ఏంటంటే ఈ యొక్క 2010 యాక్ట్ని అమెండ్మెంట్ చేసి అండ్ అదేవిధంగా ఆటోమిక్ ఎనర్జీ యాక్ట్ని కూడా 1960లో కూడా మనకి అమెండ్మెంట్ చేస్తున్నాను కూడా అనడం జరుగుతుందన్నమాట. సో ఇక ఫ్రెంచ్ ఇంట్రెస్ట్ పరంగా ఈ యొక్క న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా రిన్యూ చేయాలి, ఒక పర్టికులర్ యాక్ట్స్ అనేవి అనుకోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో న్యూక్లియర్ పవర్ రియాక్టర్ అనేది మనకి రీసెంట్గా ఆఫర్ చేసింది ఏ కంట్రీ అంటే ఫ్రాన్స్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా జైతపూర్ మహారాష్ట్ర ఇది ఎక్కడ లొకేట్ ఉందనే పాయింట్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ మనకి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అండ్ అదేవిధంగా అడ్వాన్స్ మాడ్యులర్ రియాక్టర్స్. సో ఈ రెండింటి మీద రీసెంట్గా యూనియన్ బడ్జెట్లో కొంచెం ఫోకస్ చేస్తున్నారని చెప్పేసి కూడా మనకి అనౌన్స్మెంట్స్ అయితే చేయడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు. సో ఈ యొక్క స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అండ్ అడ్వాన్స్ మాడ్యులర్ రియాక్టర్స్ గురించి ఇన్ డీటెయిల్గా మనం చదువుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. సో ఇక్కడ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి ఈ యొక్క స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ ద్వారా. ఏంటంటే చాలా ఫిజికల్ స్పేస్ అనేది కూడా చాలా లెస్గా తీసుకోవడం జరుగుతుంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా లోవర్గా ఉంటుంది అండ్ అదేవిధంగా ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది డిప్లాయ్మెంట్లో కూడా. సో ఇండియా ఫ్రాన్స్ అనేది ఈ సైన్డ్ ఏ లెటర్ ఆఫ్ ఇంటెంట్ డ్యూరింగ్ ద విజిట్ ఆఫ్ కోఆపరేట్ ఆన్ ఎస్ఎంఆర్ అండ్ ఏఎంఆర్ టెక్నాలజీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. స్మాల్ మోడల్ రియాక్టర్స్ అండ్ అడ్వాన్స్ మోడల్ రియాక్టర్స్లోనూ కూడా వీళ్ళు ఇండియా అండ్ ఫ్రాన్స్ అని వాళ్ళు కోఆపరేట్ చేస్తారని చెప్పేసి కూడా ఒక లెటర్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా అడ్రస్ క్లైమేట్ చేంజ్ టుగెదర్. బోత్ కంట్రీస్ స్ట్రెస్డ్ ద న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద ఎనర్జీ మిక్స్ ఆఫ్ ఫర్ రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్స్. రిడ్యూస్ అవ్వడానికి ఒక న్యూక్లియర్ ఎనర్జీ చాలా ఎసెన్షియల్ పార్ట్గా ఉండడం జరిగిందని చెప్తున్నారు. దే ఆల్సో కొలాబరేట్ ఆన్ multilateral platforms like Paris Agreement, especially after the US withdrawal to advance global climate goals. సో ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి యూఎస్గా రీసెంట్గా మనకి విత్డ్రాల్ అవడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఎస్పెషల్గా వీళ్ళిద్దరు మనకి కొలాబరేట్ అయ్యి ఈ యొక్క గ్లోబల్ క్లైమేట్ గోల్స్లో కూడా ఇంకా అడ్వాన్స్గా ఉంటారని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్. అటు యూఎస్ఏ విజిట్ అండ్ ఫ్రాన్స్ విజిట్. సో యూఎస్ఏ విజిట్లో ఉన్నాయి మనకి ఫ్రాన్స్లో ఇచ్చి, ఫ్రాన్స్ విజిట్లో ఉన్న యూఎస్ఏకి ఇచ్చి రెండు స్వాప్ చేసి మనకి పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏంటంటే అసలు రెండు మీటింగ్స్లో మనకి ఏమేమి మాట్లాడుకున్నారు, అక్కడ జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి అండ్ జరిగిన మీటింగ్స్లో హైలైట్స్ ఏంటి అనే విషయాలు మీరు చదువుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తప్పకుండా వాటి మీద మనకి క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, మీరైతే నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? సో నేనైతే చెప్పిన వరకు అయితే చాలా పాయింట్స్ అయితే మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఏ పాయింట్ మీద మనకి అడగడానికి స్కోప్ ఉందని కూడా చాలా స్ట్రెస్ చేసి చెప్పి నాకు నోట్పింగ్ అయితే మీరు చేసుకొని పెట్టుకోవాలి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్, రైట్?
నెక్స్ట్ లోకో వైల్డ్ లైఫ్ శాంచురీ. సో రీసెంట్గా న్యూస్లో ఉందండి. ఇది ఎక్కడ లొకేట్ ఉందంటే సదర్న్ పార్ట్ ఆఫ్ బ్రహ్మపుత్రలో మనకి లొకేట్ అవ్వడం జరిగింది ఇన్ అస్సాం నాగౌన్ డిస్ట్రిక్ట్లో. ఓకేనా. సో దాదాపు 70.13 స్క్వేర్ కిలోమీటర్స్ అనే ఏరియాని కవర్ చేయడం జరుగుతుంది. సో ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ అ బఫర్ జోన్ ఆఫ్ ద కాజినాగా టైగర్ రిజర్వ్ ఇన్ ద 2007. సో ఇది బఫర్ జోన్గా మనకి ప్రకటించడం జరిగిందండి. సో కాజినాగా టైగర్ రిజర్వ్ ఇన్ 2000 బికేమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద లార్జర్ లోకోవా బురచాపారి ఎకోసిస్టమ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పర్టికులర్ లోకో వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉందో కాజీనగర్ టైగర్ రిజర్వ్కి ఒక బఫర్ జోన్గా డిక్లేర్ చేయడం 2007లో. అండ్ ఇది మనకి లోకోవా బురచాపారి ప్రొనౌన్సియేషన్ అయితే కొంచెం క్షమించండి. సో బురచాపూర్ ఎకోసిస్టమ్కి ఇది ఒక ఇంటిగ్రల్ పార్ట్గా కూడా మనకి ఉందని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర వ్యాలీ. ఓకేనా. సో ఎందుకంటే బ్రహ్మపుత్ర రివర్ నుంచి మనకి సదర్న్ పార్ట్గా మనకి లొకేట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇది పార్ట్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర వ్యాలీ అని చెప్పవచ్చు. ద శాంక్చురీ ఇస్ సరౌండ్ బై ద హ్యూమన్ డామినేటెడ్ ఏరియాస్. సో ఇట్లా హ్యూమన్ డామినేటెడ్ ఏరియాస్ అనేది సరౌండ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే లోకోవా ఈజ్ ఆల్సో రిచ్ ఇన్ ఫ్లోరా డైవర్స్ ప్లాంట్ స్పీసీస్ ఇంక్లూడింగ్ గ్రాస్ ల్యాండ్స్, ట్రాపికల్ మౌస్, డెసిడస్ ఫారెస్ట్ అండ్ సెమిగ్రీన్ ఎవిగ్రీన్ ఫారెస్ట్ అని లొకేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఫారెన్ 1 హార్న్ రాయన్స్ అనేవి మనకి మెయిన్గా అట్రాక్షన్ ఉండడం జరిగిందనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ అదర్ యానిమల్స్ అనేవి రాయల్ బెంగాల్ టైగర్, ఎలిఫెంట్, వైల్డ్ బోరు, సో లేబర్డ్ క్యాట్, ఏషియన్ వాటర్ బఫెల్లో, అబౌట్ 200 స్పీసీస్తో బర్డ్స్ అండ్ ఇంక్లూడింగ్ బెంగాల్ ఫ్లోరికా, లెపర్డ్, ఏషియన్ బఫెలో, ఈ విధంగా టైప్ ఆఫ్ రిచ్ బయోడైవర్సిటీ అయితే ఇక్కడ మనకి లొకేట్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మనకి బ్రహ్మపుత్ర వ్యాలీ అయితే ఇది బ్రహ్మపుత్ర వ్యాలీలో సౌత్లో లొకేట్ అవ్వడం జరిగింది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో అటు మనకి నార్త్లో ఏమున్నాయి, సౌత్లో ఏమో పాయింట్ అని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలన్నా. సో ఇది సదర్న్ పార్ట్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్కి లొకేట్ అవ్వడం జరిగిందనమాట. సో లోక వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఇక్కడ మనకి ఆరెంజ్ టైగర్ రిజర్వ్, ఇది ఆరెంజ్ టైగర్ రిజర్వ్, ఇది మనకి ఆరెంజ్ నేషనల్ పార్క్, ఇది మన నార్త్లో లొకేట్ అవ్వడం జరిగింది. ఇది మనకి కజిరంగా నేషనల్ పార్క్, ఇది కజిరంగా టైగర్ రిజర్వ్. ఓకేనా. సో ఇవన్నీ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. నార్త్ ఈస్టర్న్లో లొకేట్ ఉన్న వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ నేషనల్ పార్క్స్ కానీ మీకు ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద మనకి తప్పకుండా క్వశ్చన్ దిగడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఓకేనా. రైట్. సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి, ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటివి. సో మీకు చాలా వరకు రివర్స్ అనేది డిస్కస్ చేశాను. అండ్ అదేవిధంగా పిఎం ఒక విజిట్ ఏదైతే ఉందో యూఎస్ విజిట్, ఫ్రాన్స్ విజిట్ మాట్లాడడం జరిగింది. ఈ యొక్క లోక్వా వైల్డ్ లైఫ్ శాంచురీ గురించి మాట్లాడడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ ఆల్మోస్ట్ దాదాపు 10 రివర్స్ కవర్ చేసినట్టున్నాను. ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అని డిస్కస్ చేశాను. అండ్ ఈ ఎక్కడ లొకేట్ ఉంది, ఇది మనకి అస్సాంలో బ్రహ్మపుత్ర వ్యాలీ సదర్న్ పార్ట్లో లొకేట్ అవ్వడం జరిగిందనే పాయింట్ అయితే మీరు చదువుకోవడం జరిగింది. ఓకేనా. రైట్ అండి. సో నెక్స్ట్ సెషన్లో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ముందుకు వస్తాను, మాట్లాడుకుందాం, నాలెడ్జ్ షేర్ చేసుకుందాం. సో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ యొక్క వ్యూస్ని, ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో మాకైతే తెలపండి. ఓకేనా. సో అంటిల్ దెన్ కీప్ ట్రైనింగ్ అండి. అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.